హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఎంతో రుచి. ఈరోజు వీడియోలో ఆలుగడ్డ బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి, ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ 4 ఆలుగడ్డలు తీసుకున్నానండి. మీడియం సైజు 4 ఆలుగడ్డలు తీసుకున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పైన పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. మనం ఆలుగడ్డలు ఇలా రౌండ్గా కట్ చేసుకున్న వెంబడే నీళ్ళల్లో వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆలుగడ్డలు అనేది నల్లగా కాకుండా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కట్ చేసి ఇలా నీళ్ళలో వేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పిండి కలుపుకుందామండి. నేను ఇక్కడ 2 కప్పులు శనగపిండి తీసుకుంటున్నాను. 1 చెంచా ధనియాల పొడి, సగం చెంచా చాట్ మసాలా, సగం చెంచా పసుపు వేసుకుంటున్నానండి. మన రుచికి సరిపోను ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నానండి. 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. మన రుచికి సరిపోను కారం వేసుకోవాలి. నేను 1 చెంచా కారం వేసుకుంటున్నాను. సగం చెంచా జీలకర్ర తీసుకొని ఇలా చేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నలిపి వేసుకోవాలి. సగం చెంచా వామ వేసుకుంటున్నానండి. చిటికెడంతా వంట సోడా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని ఇలా కలుపుకోవాలండి, మొత్తం కలిసేలా. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి, మొత్తం కలిసేలా. నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి పిండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. మనం నీళ్ళు ఒకటేసారి వేసుకున్నట్టయితే పిండి పలసగా అవుతుందండి. అలా కాకుండా మనం కొన్ని నీళ్ళు వేసుకొని మనకు తగినట్టు కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలండి. పిండి ఇలా రావాలి మన చేతిలో నుంచి. ఇలా వచ్చేలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఆలూ బజ్జీలు చేసుకోవడానికి ఒక బాండి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపోయే నూనె తీసుకుంటున్నానండి. మనం ఇందాక కట్ చేసుకున్న ఆలు ముక్కలు తీసుకోవాలండి. ఇలా పిండిలో అద్దుకొని నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవాలి. ఆలు ముక్కలన్నీ ఇలా పిండిలో అద్దుకొని ఇలా నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలకు ఇలా పిండి పట్టుకోవాలండి. 2 సైడ్లు మంచిగా పిండి పట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మన కలర్ చేంజ్ అవుతుంది కదా. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అన్ని బజ్జీలన్నీ ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదండి, ఆలూ బజ్జీ ఎలా చేసుకోవాలో ఈజీగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.